మిత్రమా, విత్తనం మట్టిలో ఉండగానే చీమలు పురుగులు తినేయాలని చూస్తాయి. వాటిని తప్పించుకొని మొలకెత్తుతూ ఉంటే పక్షులు దాన్ని పసిగట్టి పొడిచి పొడిచి తినేయాలని చూస్తాయి. తర్వాత అది పెరుగుతూ ఉంటే పశువులు దాని పని పట్టబోతాయి. అయినా అది తట్టుకొని ఎదిగే వృక్షంలా మారితే ఇంతకాలం దాని ఎదుగుదలను అడ్డుకున్న ఆ జీవులన్నీ దాని నీడలోనే తలదాచుకుంటాయి మిత్రమా. అదేవిధంగా నీ ఎదుగుదల చూసి ఈర్ష్యపడిన వారే నీ సాయం కోరుతారు మిత్రమా. అప్పటి వరకు కావాల్సిందల్లా ఒక్క ఓపిక మాత్రమే, కాదంటారా మిత్రమా? ప్రపంచంలో బలమైనది ఇనుము. ఇది అన్నింటినీ కట్ చేస్తుంది. ఇనుము కంటే బలమైనది అగ్ని. ఇది ఇనుమును కూడా కరిగించేస్తుంది. అగ్ని కంటే బలమైనది నీరు. ఇది అగ్నిని ఆర్పివేస్తుంది. నీరు కంటే బలమైనవాడు మనిషి మిత్రమా. ఆ నీటిని తాగేస్తాడు. మనిషి కంటే బలమైనది మరణం. ఇది మనిషి ప్రాణాన్ని తీసేస్తుంది మిత్రమా. అవునా మిత్రమా? ప్రార్థన చేస్తున్నంతసేపు దేవుడు వింటాడనే నమ్మకం నిందలు వేస్తున్నప్పుడు ఉండదు. పుణ్యకారం చేస్తే దేవుడు చూస్తాడన్న నమ్మకం పాపం చేస్తున్నప్పుడు ఉండదు మిత్రమా. దానం చేస్తే దేవుడు సంతోషిస్తాడనే నమ్మకం దొంగతనం చేసేటప్పుడు ఉండదు. ప్రేమలో దేవుడున్నాడనే నమ్మకంతో ఇన్ని ఉన్నా మనుషుల్ని ద్వేషించడం, ఇన్ని అసమానతలున్నా తనని తాను మార్చుకోలేకపోవడం దారుణ మిత్రమా. ఒక్క విషయం చెప్తాను, జాగ్రత్తగా గుర్తుంచుకో మిత్రమా. నీకు విలువ లేని చోట మాట్లాడకు. ప్రేమ లేని చోట ఆశపడకు. నిన్ను నిర్లక్ష్యం చేస్తున్న వారి కోసం ఎదురు చూడకు మిత్రమా. నీ ఆత్మగౌరవం పణంగా పెట్టి ప్రేమించద్దు. నిన్ను దూరం పెడుతున్న వారికి దగ్గరవ్వాలని చూడకు మిత్రమా. నువ్వు భారం అనుకున్న వాళ్ళతో నీ భావాలన్నీ పంచుకోవద్దు. నీది కానిది దేనిపైన ఎక్కువగా ఇష్టం పెంచుకోవద్దు. నీ నిజాయితీని గుర్తించిన చోట నిమిషం కూడా ఉండద్దు మిత్రమా, కాదంటారా మిత్రమా? ఓ తండ్రి డైరీలో చివరి పేజీ ఏంటో చెప్పనా? చిన్న, అలసిపోయాను, నీరసపడిపోయాను, ముసలివాణ్ణి అయిపోయానురా. దయచేసి నన్ను అర్థం చేసుకో. బట్టలు వేసుకోవడం కష్టంగా ఉంది. అందుకే తువ్వాలను చుట్టుపెట్టుకుంటున్నాను. గట్టిగా కట్టుకోలేను. అందుకే తొలగిపోతుంటుంది. కసురుకోకురా. అన్నం తింటున్నప్పుడు చప్పుడవుతుంది. చప్పుడు కాకుండా తినలేను. అసహించుకోకు చిన్న. నీ చిన్నతనంలో కూడా నువ్వు కూడా ఇంతే కదరా. ఒక్కసారి గుర్తు తెచ్చుకో. బట్టలు సరిగ్గా వేసుకునేవాడివి కాదు. అన్నం కూడా అంత పెద్దగా శబ్దం చేస్తూ తినేవాడివి. ఒకే విషయాన్ని పదే పదే చెప్తాను చిన్న, విసుక్కోకు. స్నానం చేయడానికి ఓపిక ఉండదు. చేయలేదని తిట్టద్దు. నువ్వు కూడా చిన్నప్పుడు స్నానం చేయమంటే ఎంత ఏడ్పించేవాడివో గుర్తుందా? తినాలని లేనప్పుడు తినలేను. విసుక్కోకురా. కీళ్ళ నొప్పులు నడవలేను. ఊతకర్ర నాతోనే ఉండాలి. లేనప్పుడు నీ చెయ్యి అందించి నడిపించు. నీకు నడక వచ్చే వరకు నేను కూడా అలాగే నిన్ను వేలు పట్టుకుని నడిపించాను కదరా. అందుకేనేమో ముసలివాళ్ళు పసివాళ్ళతో సమానం అనుకుంటా. ఏదో ఒకరోజు నాకు బ్రతకాలని లేదు, చనిపోవాలని ఉందని అంటాను. అప్పుడు కోపం తెచ్చుకోకు. కాస్త అర్థం చేసుకో చిన్నా. ఈ వయసులో బ్రతకాలని ఉండదు, కానీ బ్రతకక తప్పదు. ముసలి కంపు కొడుతున్నానని అసహ్యంగా చూడక చిన్నా. దగ్గరికి తీసుకుని కూర్చో. నీ చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా నేను అలాగే దగ్గరగా తీసుకునేవాణ్ణి కదా. నువ్వలా తీసుకుంటే ధైర్యంగా ఆనందంగా హాయిగా నవ్వుతూ చనిపోతానరా అని ఓ తండ్రి డైరీలో చివరి పేజీ రాసుకున్నాడట. అర్థమైందనేస్తమా మిత్రమా? బిల్ గేట్స్ ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేసి బిల్ కట్టాక వెయిటర్కి $5 టిప్ ఇచ్చాడు. అసంతృప్తిగా చూస్తున్న వెయిటర్ని ఏమైందని అడగగా వెయిటర్, సార్, నిన్న మీ అమ్మాయి గారు ఇదే టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఆమె నాకు $100 టిప్ ఇచ్చారు. మీరు ఆమె తండ్రి, ఎందుకు ఇలా తక్కువగా టిప్ ఇచ్చారని ఆశ్చర్యంగా అడిగాడట. అందుకు బిల్ గేట్స్ ఒక చిన్న చిరునవ్వు నవ్వి, ఆమె తండ్రి ప్రపంచ ధనవంతుల్లో ఒకడు. నా తండ్రి సాధారణ కట్టెలో అమ్మే వ్యాపారని చెప్పి వెళ్ళిపోయాడు. ఇందులో నీతి చెప్పననిస్తమా? మనం ఎక్కి వచ్చిన మెట్టిని ఎప్పటికీ మరవకూడదు. మన అనుభవమే మన మొదటి గురువు. మిత్రమా, ధనం, జ్ఞానం, విశ్వాసం అనే 3 స్నేహితులు ఉండేవారు. వాళ్ళది చాలా గాఢమైన స్నేహం.
అనుకోకుండా ఒకసారి వారు విడిపోవలసి వచ్చింది. తిరిగి ఎప్పుడు ఎక్కడ కలుసుకోవాలనే ప్రశ్న వచ్చింది. ముగ్గురు ఆలోచించసాగారు. ఇంతలో జ్ఞానం అంటుంది, దేవాలయాలు విద్యాలయాల్లో నేను కలుస్తా అని. ధనం నేను ధనవంతుడి దగ్గర కలుస్తా అంది. విశ్వాసం మాత్రం ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. కారణమేంటని జ్ఞానం ధనం అడిగారు. అప్పుడు విశ్వాసం ఇలా చెప్పింది, మీరిద్దరూ విడిపోయినా వెళ్ళిపోయినా ఎక్కడో ఒక చోట కలుసుకుని వీలుంటుంది. కానీ నేను ఒకసారి వెళ్ళిపోతే తిరిగి రావడం అనేది కుదిరిన పని, ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యపడదు అన్నది విశ్వాసం. ఆ మాటలు విని జ్ఞానం ధనం ఆశ్చర్యపోయాయి. స్నేహం పట్ల విడిపోవడం పట్ల విశ్వాసానికి ఉన్న గొప్ప అభిప్రాయాన్ని మెచ్చుకున్నాయి. ఇందులో నీతి చెప్పన మిత్రమా, ధనం జ్ఞానం ఎప్పుడైనా వస్తాయి, కానీ విశ్వాసం ఒకసారి పోతే మళ్ళీ రాదు మిత్రమా. నేటి ఆడదాని ఆవేదన చెప్పననేస్తమా, అందంగా లేకుంటే అందమైన అమ్మాయి కావాలని చంపేస్తారు. అమ్మాయి అందంగా ఉంటే ఎంతమందితో తిరిగిందో అని అవమానించి చంపేస్తారు. కట్నం తగ్గినా చంపేస్తారు. కానుకలు తేకపోయినా చంపేస్తారు. ప్రేమిస్తే తల్లిదండ్రులు చంపేస్తారు. ప్రేమించకపోతే ప్రేమించినవాడు చంపేస్తాడు. ఎందుకు ఆడదానిగా పుట్టానని అనుకునేలోపు పుట్టకముందే చంపేస్తున్నారు మిత్రమా. ఆడ మనసు ఎప్పుడు కూడా భయపడుతూనే ఉంటుంది. నవ్వితే కవ్విస్తున్నానని అనుకుంటారేమోనని భయం, కసిరితే పగబడతారేమోనని భయం, భయపడితే దగ్గరవుతారేమోనన్న భయం, దూరంగా ఉంటే వేధిస్తారేమోనన్న భయం, చివరకు ప్రేమిస్తే మోసం చేస్తారేమోనన్న భయం, అసలు నన్ను ఈ భూమి మీదకు రాణిస్తారా లేదా అనేది భయం. స్త్రీ వజ్రం లాంటిది మిత్రమా. విలువ తెలిసిన వాడికిస్తే కిరీటంలో పెట్టుకుని నెత్తిన పెట్టుకుంటాడు. విలువ తెలియని వాడికిస్తే రంగురాయి అనుకొని వీధిలో పడేస్తాడు. అర్థమైందనేస్తమా. దేనికైనా ఎదురు చూస్తూ ఉంటే దూరం పెరుగుతుంది, ఇంకాస్త భారం కూడా పెరుగుతుంది. అయితే ఎదురు చూడ్డం మాని పనిలో నిమగ్నమైతే భారం దూరం అవుతుంది, సఫలత చేరువవుతుంది. ఎదురు చూస్తూ ఉంటే ఎదురుగా ఉన్న అవకాశాలు కూడా ఎటో వెళ్ళిపోతాయి, శూన్యం మిగిలిపోతుంది. పరిష్కారం కనిపించే సమస్యలకై కాలం కొరకు వేచి ఉండుట మంచిదే మిత్రమా. కానీ ప్రతి దానికి వేచి చూస్తూ ఉంటే చివరికి వేదనే మిగులుతుంది. కనుక భారం భగవంతుడి మీద వేసి నిశ్చయంతో ఉన్న అవకాశాలని ఉపయోగించుకుంటూ ముందుకు వెళితే జీవన గమనం తృప్తిగా సాగుతుంది మిత్రమా. మిత్రమా, నీ శరీరం లేచి నిలబడ్డానికి సహకరించిన రోజు, నీ చేతులతో నీరు కూడా త్రాగలేని రోజు, నీ కాలు ఒక్క అడుగు కూడా వెగిలేని రోజు, నీ పనులకు ఇంకొకరిపై ఆధారపడిన రోజు, నీ భావాన్ని నోటితో పలకలేని రోజు, నీ నిస్సహాయ స్థితికి నీకే జాలి కలిగిన రోజు, నీ జీవితంలో ఏం చేశావో, ఏం సాధించావో, ఏం పోగొట్టుకున్నావో నీకు స్పష్టంగా తెలిసిపోతుంది మిత్రమా. కానీ అప్పటికి అంతా చేజారిపోయి నీ తప్పు సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదు. అన్నీ బాగున్నప్పుడే ఆత్మజ్ఞానం తెలుసుకోనేస్తమా, కాదంటారా మిత్రమా. ఒక అమ్మాయి నీతో మాట్లాడుతూ చుట్టుపక్కల గమనిస్తూ ఉందంటే దానికి అర్థం ఏంటంటే ఆమెకు నీపై కోరిక ఉందని అర్థం నేస్తమా, కాదంటారా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.